రేవంత్కి ఒక అనుకోని అదృష్టం. ఉత్తమ్ కుమార్ రెడ్డిలు, బట్టి విక్రమార్కలు వీళ్ళందరూ మంత్రులుగా పనికొస్తారు, ఎమ్మెల్యేలుగా పనికొస్తారు, నాయకులుగా పనికొస్తారు, కానీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనికిరారు, సాధ్యం కాదు, అసాధ్యం అన్నటువంటిది నిరూపించుకున్నారు వాళ్ళు. బయట నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మొదట ఇబ్బంది ఎదురైన కాంగ్రెస్ క్రిందటిసారి తెలుగుదేశంతో పోర్టు పెట్టుకుని ఓటమి పాలైన, ఆ తర్వాత తెలుగుదేశాన్ని పక్కన పెట్టి తెలుగుదేశాన్ని అబ్జార్బ్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో రేవంత్ సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత జరిగినటువంటి మొన్న స్థానిక ఎన్నికల్లో అద్భుత విజయం, అలాగే ఇప్పుడు మున్సిపాలిటీల్లో అద్భుత విజయం, అట్లాగే కార్పొరేషన్లోనూ అద్భుత విజయం. ఇక తిరుగులేని శక్తిగా ఆయనే చెప్తున్నట్టు 10 ఏళ్ల దాకా నన్ను ఎవడు కదిలించలేడు, నేనే రాజు నేనే మంత్రి అన్నటువంటిది నిజం. వాళ్ళ అధిష్టానం కూడా ఏం చేయగలుగుతుంది? అతన్ని కాదని చెప్పి ఎవరిని అక్కడ నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేస్తుంది? గెలిచేటటువంటి సీట్ని వదులుకుంటుందా? అలాంటి పరిస్థితి ఇప్పుడు తేగలిగాడు. ఇక తిరుగులేని రాజకీయాన్ని నడపడంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు రేవంత్ రెడ్డి.